హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అంటే నేను వచ్చేసి సోమవారం రోజు ఎర్లీ మార్నింగ్ చేశాను అన్నమాట. ఇంకా అది ఇక్కడ మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మీరందరూ ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా నేను ఇంట్లో పూజది చేసిన తర్వాత ఇంకా కొన్ని పూలు ఉంటే అవి మాల కడుతున్నాను అనమాట. ఇక్కడ మా వారైతే ఇంట్లో పూజ చేశారు. ఇంకా తర్వాత ఇంకా శివాలయం దగ్గరికి వెళ్ళామన్నమాట. ఊర్లో ఉన్న శివాలయం దగ్గరికి అక్కడ ముందుగా దర్శనం చేసుకొని తర్వాత ఒత్తులు వెలిగిద్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా ఇది వచ్చేసి మా ఊర్లో శివాలయం అన్నమాట. ఇక్కడ ఇంకా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా ఇక్కడే స్టే చేస్తుంటారు నైటు. ఇంకా ఇక్కడే వాళ్ళకి భోజనాలు అవి కూడా ప్రిపేర్ చేయించుకుంటూ ఉంటారనమాట. ఆ మాల వేసుకున్న స్వాములందరూ కూడా. శివాలయం అయితే బాగా పెద్దగా ఉంటుంది. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత గోతులు వెలిగిద్దామని చెప్పేసి బయటకు వచ్చేసాము. బయట ధ్వజస్తంభం ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని ఎదురుగా ఇక్కడ ఇంకా మేము ఒత్తులు వెలిగించడానికని ఇంకా బియ్యం పిండితోటి ముగ్గది పెడుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బియ్యం పిండితోటి ఇంకా ముగ్గది పెట్టిన తర్వాత ఇంకా గౌరమ్మ ఉంటుంది కదా, అంటే పసుపు ముద్దతోటి అలా చేసుకుంటాం కదా. ఇంక ఇవంతా ప్రిపరేషన్ చేయాలి. టైం వచ్చేసి ఇప్పుడు 3:40కి అలా నిద్ర లేచి ఇంకా ఇంట్లో కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదా, అదంతా పూర్తి చేసుకొని ఇంట్లో పూజ అదంతా కంప్లీట్ అయ్యి శివాలయం దగ్గరికి వచ్చేటప్పటికి 5 అలా అయిందండి. ఇంకా బాగా తెల్లవారలేదు. ఎవరన్నా కొంతమంది వచ్చారనమాట గుడి దగ్గరికి. కొంతమంది నిన్ననే చేశారు, అంటే ఆదివారం రోజు చేశారనమాట సాయంత్రం పూట. ఇంకా ఎర్లీ మార్నింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు చేశారు మా ఊర్లో. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 5:10 అలా అవుతుందన్నమాట. ఇంకా నేను ఇక్కడ బయట ధ్వజస్తంభం ముందు ఇంకా ఒత్తులు వెలిగించడానికని ఇంక ఈ విధంగా పద్మంలాగా ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా బియ్యం పిండితోటి ముగ్గు పెడితే ఇంకా త్వరగా గీసేందుకు బాగా గీతలుగా రావు కదా ఫ్రెండ్స్. అందులోనూ ఇప్పుడు చలికి ఇంకా అస్సలే రాదన్నమాట. కానీ ఎలానో అలా పెట్టేశాను. నా ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు. ఇంకా అస్సలు గీత పడట్లేదు, ఒక్కొక్క దాన్ని 2 సార్లు గీయాల్సి వస్తుంది అనమాట. ఇంకా తర్వాత నేను ఇక్కడ పూజకి సామాను అదంతా రాత్రి స్నానం చేసి ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ క్లీనింగ్ సెక్షన్ అది పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే ఇంట్లో పూజ అది చేసుకొని వెంటనే వచ్చేసాము. త్వరగానే వచ్చామన్నమాట. ఇంట్లో పని పూజ అంతా ఒక 1 అవర్ పట్టింది నాకు. ఇంకా తర్వాత గుడి దగ్గరికి వచ్చాము. చాలా తక్కువ మంది వచ్చారండి, ఎక్కువ మంది ఆదివారం రోజు సాయంత్రమే వచ్చేసారు. ఇక్కడ పూజకి గౌరమ్మని చేసుకున్న తర్వాత గౌరమ్మకి వస్త్రం సమర్పిస్తారు కదా, ఇంకా అది మాకు పండుతుంది కదా ఫ్రెండ్స్ పత్తి, దాన్నే నేను ఆ గింజలు అవి తీసేసి తీసుకొని వెళ్ళాను. ఇంకా తర్వాత ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద గౌరమ్మను పెట్టి ఇక్కడ వచ్చేసి ఇంకా పిండితోటి నేను ప్రమిదల్లాగా చేస్తున్నాను అనమాట. ప్రమిదలు అయితే కొత్తవి దీపావళి రోజు మా వారు షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకురమ్మంటే లేవని చెప్పి తీసుకొని రాలేదండి. ఇంకా నేను ఈ విధంగా పిండి ముద్దల్లోనే ఇంకా వెలిగిద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి వచ్చేసాను. ఇంకా పిండిని కూడా రాత్రి కలిపి పెట్టుకున్నాను కాబట్టి బాగా సాఫ్ట్గానే ఉంది నాకు. ఇంకొకటే ఉసిరికాయ పక్కన ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఇచ్చారనమాట. ఇంకా ఉసిరికాయలు ఇవన్నీ తెచ్చుకోవడానికి నిన్నటి రోజున అంటే సండే కదా, ఆ రోజు మా వారు వెళ్ళలేదనమాట. మాకైతే అన్ని ఊళ్ళో అయితే దొరకవు కదా. తర్వాత ఈ విధంగా ఇంట్లో మేము 5గురం కాబట్టి 5 ప్రమిదలు చేశాను. 3 ప్రమిదల్లో ఇక్కడ ప్రస్తుతానికి బాబు నేను మా వారు ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురుమి ఇంకా అలా 3 పెద్దగా చేసి ప్రమిదలు 2 చిన్నగా చేశాను. ఎందుకంటే అమ్మాయి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి చదువుకుంటూ అక్కడ స్టే చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఈరోజు పూజ చేస్తామని చెప్పేశారనమాట. అయినా చేసినా చేయకపోయినా ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి అలా ప్రమిదల్లాగా చేసి ఒత్తులు వెలిగిస్తే మంచిదంట. అలా అని చెప్పి ఇంకా నాకు ఒక ఉంటారు కదా ఫ్రెండ్స్ గుళ్ళో పూజారులు, ఒక స్వామివారు చెప్పారనమాట. ఇంకా ఫస్ట్ మా వారి చేత వెలిగించిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు మనం వెలిగిస్తే మంచిదని కూడా చెప్పారు. ఏదైనా మా ఇంట్లో అయితే అంతేను. ఇంకా కొంచెం అంతా ఆవు నెయ్యి
ఈ ఒత్తులను కూడా నేను నైటే బాగా నూనెలో నానబెట్టుకున్నాను అనమాట స్నానం చేసిన తర్వాత. అందుకని చెప్పి ఇంకా త్వరగా వెలగటానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నానబెట్టుకొని తీసుకొచ్చుకున్నాను. ఆవు నెయ్యి ప్యాకెట్లు 2 తీసుకొచ్చుకున్నాము. ఇంకా అది కూడా ఇంకా కొంచెం అంత వేస్తున్నాను అనమాట దానిలో. ఆ తర్వాత ఇంకా ఒత్తులు వెలిగించిన తర్వాత ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా శుక్రవారం రోజు అంటే 2వ శ్రావణ శుక్రవారం జరుపుకుంటాం కదా ఫ్రెండ్స్. అప్పుడు నేను ఒక 5గురికి ముత్తైదులకి ఊరికే తాంబూలం లాగా ఇస్తానన్నమాట. ఇంకా అంటే జాకెట్ ముక్కలు అలా ఏమీ లేకుండా ఊరిక పండు ఫలము అలా తాంబూలం లాగా ఇస్తూ ఉంటాను. కానీ ఈ సంవత్సరం అయితే నాకు వీలు పడలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఇక్కడ గుళ్ళో ఎవరికైనా ఒక 5గురికి ఇద్దామని చెప్పేసి వచ్చేసాను. ఇంకా ఒక 5గురికి ఇంకా ఒత్తుల వెలిగించిన తర్వాత తాంబూలం కూడా ఇచ్చాను. ఇక్కడ మా బాబు కూడా వెలిగిస్తున్నాడు అనమాట. చూడండి, ఇంకా లైట్ కరెంట్ లేదు, అదే ఇంకా బాగా తెల్లవారలేదు కదా, వెలిగించి ఆ తాంబూలం అవి ఇచ్చేటప్పటికి బాగా తెల్లవారిందనమాట. ఇంకా అప్పుడు కొంతమంది వస్తున్నారు, చాలామంది నైటే చేసేస్తారు. గుళ్ళో ఉసిరి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఉసిరి చెట్టు కింద కొంతమంది చేస్తున్నారు. అంటే నిన్న సగం ఈరోజు సగం ఉంది కదా. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వచ్చాను. యాక్చువల్గా ఏమైందంటే ఒక గుడి దగ్గరికి, చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇటు సైడు, అది దైద అమరలింగేశ్వర స్వామి గుడి. ఆ గుడి దగ్గరికి వెళదాం అనుకున్నాము, కానీ మా ప్రోగ్రామ్ అయితే పోస్ట్ పోన్ అయింది. ఎందుకయిందంటే సరే, ఇప్పుడు నేను ఎక్కడున్నానో చేలో ఉన్నాను అనమాట. ఇంకా పొలంలో కొంచెం మందు కొట్టాలండి, ఎందుకంటే కాలువలు అయితే ఆపేశారు. మొన్న 4 రోజులు బాగా వర్షాలు పడ్డాయి కదా, ఆ వర్షాలకి ఇంకా కాలువల్లో నుంచి నీళ్ళన్నీ పంట పొలాల మీద పడతాయని చెప్పి ఆపేశారనమాట. ఇంకా ఆపేస్తే ఇంక మందు కొట్టడానికి ఇంకా కాలువల్లో నీళ్లు ఉండవు కదా, దూరం నుంచి వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. అప్పుడు దూరం నుంచి మోయాలంటే చాలా కష్టం అవుతుంది కదా. ఇప్పుడైతే కందకాలు అని చెప్పాను కదా, పక్కన అక్కడ ఇది చేనికి ఇట్లా లాస్ట్లో కందకం లాగా ఉంటుందన్నమాట. ఆ కందకంలో కొన్ని నీళ్ళు ఉన్నాయన్నమాట. ఆ నీళ్ళతోటి ముందు కొడదామని చెప్పి వచ్చాము గుడి దగ్గర. అదిగాక ఈరోజు కరోనా టైం కదా ఫ్రెండ్స్, ఎక్కువ మంది జనాలు వస్తారు, బాగా బిజీగా ఉంటుంది. బాగా ఎండగా వస్తుందండి, బాగా బిజీగా ఉంటుంది, జనాలు బాగా రద్దీగా ఉంటారనమాట. ఇంక ఈ కరోనా టైంలో వెళ్ళి ఇంకా అట్లా బాబుని తీసుకొని వెళ్ళి ఇబ్బంది పడే కంటే ఇంక పోస్ట్ పోన్ చేసుకుంటే రేపు కార్తీక మాసం ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అంటే ఇంకా సోమవారాలు బాగా బాగా స్పెషల్గా చేస్తారనమాట అక్కడ. ఇంకా చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇటు సైడ్, అందరూ బాగా వెళ్తారు అక్కడికి. మా వారైతే ఇంక ఇంజిన్ పని మొదలు పెట్టారనమాట. ఇప్పుడే నేను ముందులో కలిపి అక్కడ పెట్టాను. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇటు సైడు. ఒక గృహలో ఉంటుందన్నమాట శివుడు, అంటే శివలింగము ఒక గృహలో ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ ఇటు సైడ్. ప్రతి ఒక్కళ్ళకి అమరలింగేశ్వర స్వామి పేరు కలిసి వచ్చేటట్టు చాలా మంది పెట్టుకుంటారు ఇటు సైడ్ వాళ్ళు. చాలా ఫేమస్ అన్నమాట. అది చూపిద్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది, కానీ చూపిస్తాను. 2-3 రోజుల్లో వెళ్ళి చూపిస్తాను కంపల్సరీ. చాలా ఫేమస్ టెంపుల్. ఆ వీడియో అయితే కంపల్సరీ అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము, నది ఒడ్డున ఉంటుంది, కృష్ణా నది ఒడ్డున దైద గ్రామము. చాలా బాగుంటుంది. గృహలో, ఆ గృహలో మనము స్నానం చేసి తడిబట్టలతో వెళ్తే మళ్ళీ పొడిగా బయటకు వస్తాము. ఒకవేళ పొడిగా వెళ్ళినా కానీ తడిచే బయటకు వస్తాం అనమాట. గృహ చాలా 1 కిలోమీటర్ దూరం వరకు లోపల నడుస్తూ ఉండాలన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్, తప్పకుండా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇంకా మేము ఈరోజు చేనుకి ఎందుకు వచ్చామంటే, ఇంక చెప్పాను కదా మాకు ఇదే పండగ, పొలాలు బాగుంటేనే కదా ఫ్రెండ్స్. ఇదైతే మా మిరప తోట చూస్తున్నారా. పర్లేదండి, ఇప్పుడు వర్షాలకైతే ఏం దెబ్బతిలేదు, కానీ ఇంకా మాకెప్పుడంటే వర్షాలకి భయపడాల్సింది కొంచెం అంత ఎక్కువగా మిరపకాయలకు వస్తాం కదా ఫ్రెండ్స్. అప్పుడు వర్షాలు పడకుండా ఉంటే అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాము. ఇప్పుడు పడ్డా కానీ అంత ఇబ్బంది ఉండదు, మరి ఎక్కువ పడితే వరకు అవి చేలు అయితే ఉరకేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే వీడియో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. స్టార్ట్ చేశారు ఇంకా మా వారి ముందు కలపటం. నేను కలిపి పెట్టాను కదా, ఇంకా అవి ఇంజిన్లో పోసుకుంటే ఇంక నేను ఎత్తుతానమాట. ఇంకిద్దరం ఈ పని చేస్తున్నాం ఈరోజు. నిన్న బ్లాగ్లో అయితే పత్తి చేలో పనిచేసాము, ఈరోజు అయితే మిరప తోటలో. మా బాబు అయితే బాగా అల్లరి పెట్టాడు అనమాట, గుడి దగ్గరికి వెళ్ళాలని, కానీ మిస్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే మా పొలం పనులు ఇంతే ఉన్నాయి ఫ్రెండ్స్. పండగ మాకు ఇదే, ఇది పండితేనే మాకు పండగ లేకపోతే లేదనమాట. ఓకే.
ఎంజాయ్ చేయండి బ్లాగ్. అక్కడక్కడ అట్లా కనిపిస్తున్నాయి కదా, అవి ఆ తెల్లదోమని నివారించేందుకు అనమాట. అక్కడక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా చేను అంతటా, అవి తెల్లదోమ. ఆ అట్టలకి ఏదో గమ్ములాగా ఉంటుందంట, ఆ గమ్ముకి ఆ దోమ అనేది అంటుకొని పోతుంది అనమాట. ఎర్లీ మార్నింగే నేను కొంచెం అంతా నైవేద్యం చేసేందుకు ఇక్కడ కుక్కర్లోనే రైస్ వండేసానండి. అంటే రైస్ అంటే పెసరపప్పు బియ్యం ముందే వండి ఆ తర్వాత బెల్లం అది కలుపుదామని చెప్పి వండేసాను. కానీ మా ప్రోగ్రామ్ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది కదా, ఇంకా అది మీకు చూపిస్తున్నాను ఊరిక. ఇంకంతే వండింది అట్లానే పక్కన పెట్టేసి కొంచెం అంతా గుడి దగ్గరికి వెళ్ళి రాగానే చలిగా ఉంది కదా ఫ్రెండ్స్, కొంచెం టీ పెట్టేసుకొని టీ తాగాము. ఇదైతే పెసరపప్పు అన్నం అనమాట. నైవేద్యం కోసం అని వండి పాలు బెల్లం అది కలపాలి, కానీ ఇంక పోస్ట్ పోన్ అయిపోయింది కదా, ఇంకా అది అక్కడ పెట్టేసి ఇంకా టిఫిన్ చేస్తున్నాము. ఇంకా చేనుకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా దోశలు వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది బెల్లం అనమాట. ఈరోజు ఇంకా గుడిలో ఏమంటారు పూజారులకి ఇస్తారు కదా ఫ్రెండ్స్, బియ్యము బెల్లము అట్లా పాలు ఇస్తారు కదా, ఇంకా అవి ఇచ్చి వచ్చేందుకు అని బెల్లం ఇంతకుముందు ఇంట్లో తీసుకొచ్చింది ఉంటే కొంచెం అంత నలగొట్టి తీసుకొని పోయి ఇచ్చి వచ్చానమాట. అంటే ఇంక ప్రతి సంవత్సరం అట్లా గుళ్ళో గోత్రనామ పూజలు చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ పూజలు చేసినప్పుడు ఇంక అట్లా మనము ఏదో ఒక రోజు నైవేద్యం కోసం అని చెప్పి ఇస్తూ ఉంటాము. తర్వాత టిఫిన్ వచ్చేసి ఇంకా దోశలు వేస్తున్నాను. ఇంక చట్నీ అయితే ఇంకా నిన్న చేసింది ఉందండి, ఇంకా దానిలోనే కొంచెం అంత వాటర్ కలిపేసి ఇంక ఈ రోజుకి కానిచ్చేద్దామని చెప్పేసి చట్నీ ఇంకా దానిలో వాటర్ కలుపుతున్నాను. తర్వాత ఇంకా దోశ పిండి అయితే కొంచెం కలర్ బ్లాక్గా కనిపించింది కదా మీకు, నేనైతే ఈసారి స్పెషల్గా పొట్టు మినపప్పు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తెప్పించాను. అవైతేనే బాగా హెల్దీ కదా. ఆ పొట్టు నేను శుభ్రంగా క్లీన్ చేయనండి, అంటే ఊరకంగా కాసేపు నానబెట్టి ఆ పొట్టు పోయేదాకా క్లీన్ చేస్తాం కదా, అలా అయితే క్లీన్ చేయను దోశలకి. ఇంకా ఓన్లీ ఊరక ఒక 3 or 4 times కడుగుతాను, దానికి ఏమన్నా మట్టి అలాంటిది ఏమైనా ఉంటుందేమోనని చెప్పేసి కడిగి నానబెడతాను. నానబెట్టిన తర్వాత గ్రైండింగ్ చేస్తాను అనమాట. బియ్యము అలానే మినపప్పు రెండు కలిపే నానబెడుతుంటాను. ఇక్కడైతే దోశలు ప్రిపేర్ అయిపోతున్నాయి. ఇంకా చూడటానికైతే కొంచెం కలరు కొంచెం అంత బ్లాక్లో కనిపిస్తుంది, కానీ పొట్టు మినపప్పు అయితే పిండి బాగా ఒదిగొస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా మనము మినప గుండ్లు తెచ్చుకుంటాం కదా, వాటికంటే పొట్టు మినపప్పు అయితే చాలా ఒదిగొస్తుంది పిండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇడ్లీ అయితే కొంచెం అంత ఎక్కువ టైం పడుతుంది కానీ కడిగేందుకు, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడైతే ఇంకా మా బాబు త్వరగా వేయి ఇంకా తినేస్తాను నేను, ఆకలి అవుతుందని చెప్పి వచ్చేసాడనమాట. ఇంకా పెడుతున్నాను బాబుకి, ఒక దోశ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా త్వరగా టిఫిన్ అది చేసేసి ఇంక చేనుకి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా చేలో ఇంకా మళ్ళీ నీళ్ళు ఉండవు కదా, అందుకని చెప్పి ముందు కొట్టడానికి అని చెప్పి వెళ్దామని చెప్పి ముందు టిఫిన్ చేసిన తర్వాత చేనుకి వెళ్ళాను అనమాట. అది నేను మీకు ముందు యాడ్ చేశాను. ఇక్కడ చూడండి ఇంక దోశ నేను వేసి అటు వెళ్తే ఇంక మా బాబు తీస్తున్నాడు అనమాట. ఇంక అన్నిట్లో నాకు బాగా హెల్ప్ చేస్తాడండి, నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలానే నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలా సపోర్ట్ చేస్తే మాకు కొంచెం మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మా ఫార్మింగ్ వ్లాగ్స్ అవి మీతోటి షేర్ చేసుకుంటున్నాను కదా, మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే మా వైపు ఎలా ఉంటుంది ఏంది అన్నది చెప్పి మీతోటి షేర్ చేస్తున్నాను కదా. ఇంకా దోశ క్రిస్పీగా రెడీ అయిపోయింది. బాబుకి విత్ పల్లీ చట్నీతోటి సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ దోశ అయితే ఇంకా కామనే కదా ఫ్రెండ్స్, కొంచెం అంత రాదు, తర్వాత అలానే వచ్చేసాయి. తర్వాత ఇది ఎప్పుడు ఎదుర్కొనే ప్రాబ్లమేనండి. ఒక్కొక్కసారి అయితే భలే బాగా వస్తాయి, ఒక్కొక్కసారి అయితే ఫస్ట్ వరకు ఖరాబ్ అయిపోతుంది. కానీ ఈరోజైతే ఖరాబ్ కాలేదు, కానీ కొంచెం అంత అంటుకున్నట్టుంది. ఇంకా తర్వాత కొంచెం అంత ఆయిల్ వేసి క్లీన్ చేస్తున్నాను నేను. ఇంకా తర్వాత టిఫిన్ చేసిన తర్వాత
ఇంకా చేనుకి వెళ్ళిపోవాలి. అనుకున్నది ఒకటి అయిందండి ఈరోజు మాకు. ఇంకా గుడి దగ్గరికి వెళ్దాం అనుకొని చెప్పి వెళ్ళలేకపోయామన్నమాట. ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీకు వీడియో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది కూడా. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అది, అస్సలు మిస్ అవ్వద్దు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే.